అందరికీ నమస్తే అండి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చి గట్టిగా ఒక 25 రోజులు అయిందేమో కదా, 25 రోజులు అయింది. సో అప్పుడే టీఎంసీ పార్టీలో చీలిక మొదలైంది. అది భారీ స్థాయిలోనే ఉంది, ఊహించని స్థాయిలో ఉంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ గారు 3 సార్లు అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీలో వస్తున్న చీలికల్ని ఆమె నియంత్రించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మరీ చాలామంది చెలరేగిపోయారు. చట్ట వ్యతిరేకంగా ఇల్లీగల్గా చాలా చేశారు. ఒక చీకటి మాఫియా సామ్రాజ్యాన్ని నడిపించారు. సో ఇప్పుడు టీఎంసీ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఎంపీలుగా గెలిచిన వాళ్ళు చాలామంది బీజేపీకి దాసోహమై ఉండాల్సిందే. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని చెత్త సంస్కృతి పశ్చిమ బెంగాల్లో ఉంది. అక్కడ దేశంలో చాలా చోట్ల ప్రాస్టిట్యూషన్ ఉండదు. పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో అది లీగల్గానే నడుస్తుంది, మరి పచ్చిగా నడుస్తుంది. లీగల్గా కొన్ని చోట్ల పర్మిషన్స్ ఉంటాయి, పర్మిషన్ లేకపోయినా ఇల్లీగల్గా చాలా మరీ పచ్చిగా ఓపెన్గా ఉంటుంది. అలాగే ఒకప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్లో గన్ కల్చర్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు గన్ కల్చర్ ఆ 2 రాష్ట్రాల్లో తగ్గింది. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం విచ్చలవిడిగా గన్ కల్చర్ ఉంది. ఎక్కడ కావాలంటే అక్కడ 1000 రూపాయలు 1500లకు కూడా తుపాకీలు అమ్ముతారు. అండ్ గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఆ బార్డర్ నుంచి లోపలికి వచ్చేసి భారతీయులుగా చలామణి అవుతున్నారు. ఇక్కడ ఆధార్ కార్డు తీసేసుకుంటున్నారు, ఐడి ప్రూఫ్స్ తీసేసుకుంటున్నారు. ఆ రాష్ట్రంలో లక్షలాది మంది, 40 లక్షల మందికి పైగా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చేసే నేరాలకు అడ్డుకట్ట పడట్లా. అందుకే ఒక చీకటి సామ్రాజ్యం అయిపోయింది. అది నేరస్తులకు అడ్డాగా మారిపోయింది. దీనికి స్థానిక రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతూ వచ్చారు ఎన్నాళ్ళు. ఎందుకంటే అక్కడ టీఎంసీ వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఫస్ట్ టైం ఇప్పుడు అక్కడ టీఎంసీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బీజేపీ వాళ్ళు ఊరికే ఉండరుగా. ఆల్రెడీ వీటన్నింటి మీద మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకొని ఒక్కొక్క దాని మీద సిట్ దర్యాప్తు ఆదేశిస్తున్నారు. గన్ కల్చర్ మీద, అక్రమంగా వలసల మీద, ఇల్లీగల్ వ్యవహారాల మీద, మైనింగ్ వ్యవహారాల మీద, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద, చాలా వ్యవహారాల మీద వన్ బై వన్ ఒక్కొక్కటి దర్యాప్తుకు ఆదేశిస్తున్నారు. అవసరమైతే కొన్ని సిబిఐకి కూడా రిఫర్ చేస్తున్నారు. సో ఇదే జరిగితే, ఈ దర్యాప్తు కొంచెం స్పీడప్ అయితే, ప్రస్తుతం టీఎంసీ తరపున ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఎంసీ 80 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, అందులో 50 మంది నేరస్తులుగా నిందితులుగా ఉంటారు. అక్యూజ్డ్గా వాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా నేరారోపణ ఎదుర్కోవాల్సిందే. సో బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. చాలా దూకుడుగా ఉంటారు. వాళ్ళని ఎదుర్కోవడం వీళ్ళకి అయ్యే పని కాదు. పైగా అక్కడ ఒకసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే మళ్ళీ వాళ్ళ అధికారాన్ని పెంచుకుంటారే తప్ప మళ్ళీ కోల్పోయేటప్పుడు కాదు. సో భవిష్యత్తులో టీఎంసీ అధికారంలోకి వస్తుందో రాదో డౌటు, రాజకీయ భవిష్యత్తు ఉంటుందో లేదో డౌటు. ఈ 5 ఏళ్ళు బీజేపీతో పోరాడే శక్తి లేదు. ఎందుకంటే అంత నిజాయితీ లేదు కాబట్టి, చేసినవన్నీ తప్పులు కాబట్టి. అందుకు టీఎంసీలో ప్రస్తుతం ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది ఎమ్మెల్యేలు అనేక నేరారోపణలో, అనేక చట్టవిరుద్ధ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ భయపడుతున్నారు. వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ బీజేపీకి అక్కడ సరెండర్ అయిపోయారు. కొంతమంది అధికారికంగా పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారు. అలా టీఎంసీ పార్టీ ఎమ్మెల్యేలు చీలిపోయారు. కొంతమంది అనధికారికంగా కలుస్తున్నారు బీజేపీ నాయకుల్ని. మేము పొలం ఇచ్చుకుంటామండి, మా జోలికి రావద్దండి అని చెప్పి ఏదో వేడుకుంటున్నారు, సరెండర్ అయిపోతున్నారు. కొంతమంది ఏమో అధికారికంగానే పార్టీ మారిపోతామని చెప్పి బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉంటే ఎంపీలు కూడా అంతే. ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యేలు ఏమీ బీజేపీకి అక్కర్లేదు, కానీ ఎంపీలు మాత్రం అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రం స్థాయిలో ఏదైనా కీలకమైన బిల్లు ఆమోదించాలన్నా, చట్ట సవరణలు చేయాలన్నా, రాజ్యాంగ సవరణలు చేయాలన్నా లోక్సభలో అండ్ రాజ్యసభలో ఎన్డీఏకు ఉన్న బలం సరిపోదు కాబట్టి ఎంపీలను మ్యాక్సిమం లాక్కోవడానికి చూస్తున్నారు. దానిలో భాగంగా టీఎంసీ పార్టీకి ఉన్న 29 మంది ఎంపీల్లో సుమారుగా 16 మంది ఎంపీల మీద నేరారోపణలు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా పార్టీ మారడానికి సిద్ధపడుతున్నారు. మొత్తం 20 మంది ఎంపీలు ఇంటర్నల్గా టచ్లో ఉన్నారంట. వారిలో ఒక 13 నుంచి 16 మంది బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయి ఎనీ టైం పార్టీ మారడానికి కూడా సిద్ధంగా ఉన్నారంట. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా టీఎంసీ నుంచి బీజేపీకి వెళ్ళిపోతే ఇంకేముంటుంది టీఎంసీ పార్టీ బలం? టీఎంసీ నిలువునా చీలిపోయినట్టేగా. 15 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ
వాళ్ళు చేసిన పాపాల కారణంగా, చేసిన తప్పుల కారణంగా, చేసిన నేరాల కారణంగా వాళ్ళు తిన్నదంతా కూడా కక్కిస్తారేమోననే భయంతో, మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో అధికార బీజేపీకి దాసోహం అయిపోతున్నారు. చాలామంది ఇంటర్నల్గా బేరసారాలు జరుపుతున్నారు. మా జోలికి రావద్దు, మేము ఒక 50 కోట్లు సంపాదించాం, అందులో ఒక 10 ఇచ్చేస్తాం. ఏపీలో అటువంటివేగా జరుగుతున్నాయి. గతంలో వైసీపీ హయాంలో తప్పులు చేశారు, టీడీపీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ కేసులు రాకుండా చూసుకుంటున్నారు. కొన్ని కేసుల్లో ఇద్దరు కలిసిపోతున్నారు. అక్కడ కూడా అదే జరుగుతుంది. కాకపోతే వాళ్ళు పార్టీకి సరెండర్ అయిపోయి పార్టీ మారిపోతామని చెప్తున్నారు. సో అట్లా పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఈ 20 రోజుల్లోనే అనూహ్య మలుపులు తిరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక చాలా దూకుడుగా వెళ్తున్నారు వాళ్ళు. అక్రమ వలసలు కానీ అండ్ గడిచిన కొన్ని సంవత్సరాలుగా అక్కడ జరిగిన అన్యాయాలు, అక్రమాల మీద వరుసపెట్టి సిట్లు వేస్తున్నారు. అందుకే టీఎంసీ పార్టీ నిలువున చీలిపోయిందనమాట. అసలు ఎవరు ఊహించినటువంటి చీలికిది. థ్యాంక్ యూ.